వెల్కమ్ టు sakshiyeducation.com. సార్ ఇప్పుడు ఎకానమీ బడ్జెట్ రీసెంట్గా ప్రవేశపెట్టారు, ఇంటరిమ్ బడ్జెట్. దాని నుంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? యాక్చువల్గా ఇది చాలామంది అభ్యర్థులకు కామన్ ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇంటరిమ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు, స్టేట్ కానీ సెంట్రల్ కానీ. ఇంటరిమ్ బడ్జెట్ నుంచి క్వశ్చన్స్ వస్తాయా? ఎందుకంటే ఇది కేవలం తాత్కాలిక బడ్జెట్ కదా, కొన్ని రోజులకు సంబంధించిందే కదా. మళ్ళీ ఎలక్షన్ జరిగిన తర్వాత మళ్ళీ కొత్త బడ్జెట్ వస్తుంది కదా. సో అప్పుడు దీన్ని ప్రిపేర్ అవ్వాలని అని చాలామందికి డౌట్ ఉంటుంది. అయితే మనం ప్రీవియస్ ప్రశ్నాపత్రాలను గమనిస్తే ఇంటరిమ్ బడ్జెట్ అనే కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ వచ్చాయి తప్ప తాజాగా ప్రవేశపెట్టినటువంటి ఇంటరిమ్ బడ్జెట్లో ఉన్నటువంటి అంశాల మీద క్వశ్చన్స్ అడిగినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఎగ్జామ్లో రాబోయేటటువంటి ప్రీవియస్ పేపర్కి రాబోయేటటువంటి ప్రిలిమ్స్కి సంబంధించి కానీ మెయిన్స్కి సంబంధించి కానీ ఈ ఇంటరిమ్ బడ్జెట్ కంటే ఇంతకుముందు జరిగినటువంటి 2023-24 బడ్జెట్కి మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే చాలా మంచి అవకాశాలు ఉంటాయి. ఇంటరిమ్ బడ్జెట్ మీద క్వశ్చన్స్ అడిగే అవకాశం చాలా చాలా తక్కువ ఉంటుందనేది ప్రీవియస్ ప్రశ్నాపత్రాలను గమనించిన తర్వాత నా యొక్క అభిప్రాయం.